హాయ్ అండి. ఈరోజైతే కాకినాడ 4కి లేచి వెళ్తున్నాను. ప్రస్తుతానికైతే ఆటోలో ఉన్నాను. కాకినాడ ఏంటంటే టూరిస్ట్ ప్లేసులు చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. పొద్దున్నే సన్లైట్ అయితే చాలా బాగుంటుంది చూస్తాకి. దాని గురించి 4కి లేచాను. లేచి సన్లైట్ చూద్దామని చెప్పేసి బయలుదేరాను. ఇక నేను వెళ్ళేటప్పటికే సన్ అయితే పైకి వస్తాడు అనమాట. ఎందుకంటే మనం టైము కరెక్ట్గా రాజమండ్రి నుంచి బయలుదేరేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి ఒక గంటన్నర ఎంతో పడుతుంది అనుకున్నాను. కరెక్ట్గా 5:30 కల్లా వెళ్ళిపోతే మనం కరెక్ట్గా చూడొచ్చు అనమాట. కాకపోతే లేట్ అయిపోయింది, ట్రాఫిక్లో లేట్ అయిపోయింది, రోడ్ బాగోలేదు. దాని గురించి కొంచెం టైం లేట్ అయిపోయేప్పటికీ సన్ అయితే చూడలేకపోయాను. పైకి వచ్చాడు అనమాట. చూపిద్దాం అనుకున్నాను అనమాట. ఇక్కడ బీచ్కి అయితే వచ్చింది చూడండి. ఇక్కడ సౌండ్ చూడండి ఎలా వస్తుందో కెరటాలో. ఇక్కడ సండే ఏంటంటే చాలామంది జనం అయితే వస్తారు. మార్నింగ్ ఒకసారి పొద్దున్నే ఉంటారు అనమాట, 5ంటికే ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఏంటో మరి 5ంటి 6 అయినా సరే జనం తక్కువగా ఉన్నారు ఇక్కడ. చూడండి బీచ్ అయితే ఇలా ఉంది కదా. ఆ తర్వాత ఉప్పాడ రోడ్డుకి అయితే వెళ్దాం. ఉప్పాడ రోడ్డు కూడా చాలా బాగుంటుంది చూస్తాకి. మనకి ఉప్పాడ రోడ్డు ఓ పక్కనేమో బీచ్, ఓ పక్కనేమో ఇటు సైడ్ ఏమో తాడి చెట్లు, అగ్రికల్చర్ పొలాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఒక సైడ్. ఇక్కడికి చాలామంది ఏంటంటే టూరిస్టులు ఈ రోడ్ అంతా అలాగా ట్రావెలింగ్ చేసి అలా వెళ్తూ ఈ బీచ్ని చూస్తూ ఒక్కో చోట ఈ రాళ్ళ మీద కూర్చొని ఫోటోషూట్లు అయితే తీసుకుంటూ ఉంటారు. ఈ ఏరియాలో ఇవన్నీ చూసుకుంటూ అలా అక్కడక్కడ ఆగుతూ చాలామంది ఎంజాయ్ చేస్తూ వెళ్తారనమాట. చాలామంది లవర్స్ కూడా చాలామంది వస్తారు ఇక్కడికి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీలతో కూడా చాలామంది వస్తారనమాట ఈ బీచ్కి. కాకినాడలో ఇదే అందమైన బీచ్ అనమాట. ఉప్పాడ రోడ్ అంటే మంచి ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఒకసారి కాకినాడ వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ రోడ్డుకి అయితే రండి, మిస్ అవ్వకండి. ఇక్కడ ఉప్పెన సినిమా అయితే ఇక్కడే తీశారు. ఉప్పెన సినిమా హీరోయిన్ అయితే బస్సు దిగి కిందకి వెళ్తూ చూసారు, వంతుని కిందకి. ఆ సీన్ అయితే ఇక్కడే తీశారంట. ఇది కూడా రాళ్ళు అన్నమాట. ఈ రాళ్ళ పైన కూర్చొని అలా బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారనమాట చాలామంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచి సీజన్లో వర్షాకాలంలో వచ్చామనుకోండి, ఈ బీచ్ బాగా ఎదురుకొచ్చేది అనమాట. రాళ్ళ మీద కూర్చుంటే అసలు కూర్చోలేము. కేటాలతో పైకి కొట్టేస్తూ ఉంటాయి అన్నమాట. నేను చూడండి అక్కడ శుభ్రంగా బిర్యానీ తెచ్చుకొని ఆ బీచ్ని చూస్తూ అలాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఆకలేస్తుంది, ఇంకేం చేయను, అక్కడే తినేసాను. ఇదిగోండి నేనైతే ఇప్పుడు వెనక్కి అయితే బయలుదేరిపోతే మీకు బీచ్ అయితే ఇలా కనపడుతుంది చూడండి. ఇదిగోండి చాలామంది జనం అయితే ఉన్నారు చూడండి. ఇప్పుడైతే నేను కాకినాడ పోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాను. కాకినాడ పోర్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తాకి. అది కూడా చూపిస్తాను చూడండి. వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మటుకు కంపల్సరీ చేయండి. ఇదిగోండి కాకినాడ పోర్ట్. ఇది చూసారు ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇదంతా కాకినాడ పోర్టే అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ పడవలు, షిప్లు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచే చేపలు పడతాకి వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్ళి చేపలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే చాలా తక్కువగా వస్తాయి చేపలు. ఇక్కడ పోర్ట్ ఏరియాలోకి వచ్చి మనం చేపలు తీసుకుంటే, రొయ్యలు తీసుకుంటే చాలా తక్కువగా వస్తాయి. పొద్దున్నే వచ్చి మనం ఇక్కడ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొనుక్కొని మనం వెళ్ళి వేరే చోట అయితే అమ్మొచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఇదిగోండి ఇది షిప్ అన్నమాట. ఇది పాతదే, మరి బాగుందో బాగోలేదో తెలియదు. ఇక్కడైతే మరమ్మతులు అయితే చేస్తున్నారు, రిపేర్లు చేస్తున్నారు వీటికి, ఈ షిప్పులకి. చాలా షిప్లు అయితే పైకే ఉన్నాయి. మరి కొన్ని షిప్పులకి ఏంటంటే పెయింట్లు వేస్తున్నారు. అదిగోండి పెయింట్లు అయితే వేస్తున్నారు చూడండి. ఇక్కడ ఏంటంటే ఇదంతా మాస్ ఏరియా. ఇది ఉప్పు చేపల వాసన అయితే బీభత్సంగా వస్తుంది. ఇక్కడ చూడండి రోడ్డు మీదే వీటిని ఎండబెట్టేశారు. అసలు మామూలుగా ఉప్పు చేపల స్మెల్ ఎవరికైతే పడదో వాళ్ళైతే ఇక్కడ లైట్ తీసుకోండి, ఎందుకంటే చాలా బీభత్సంగా వస్తుంది ఇక్కడ వాసన.
ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటంటే మరమ్మతులు చేస్తారు, పెయింటింగ్ అయితే వేస్తున్నారు ఆ షిప్కి. చూడండి ఇదిగోండి, ఉప్పు చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో, మామూలుగా లేవదన్నమాట ఇక్కడ. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం ఫిష్ మార్కెట్కి అయితే వెళ్దాం. ఫిష్ మార్కెట్కి ఇక్కడికి వచ్చాను, కాకపోతే ఇక్కడ చాలా తక్కువగా వస్తాయి రొయ్యలు అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు లేవంట, ఇప్పుడు సీజన్ కాదు, ఇప్పుడు లేవు. ఆల్రెడీ చాలామంది తీసుకుపోయారు, పర్లేదంట. రేపు మార్నింగ్ రమ్మన్నారు. కాకపోతే నేను ఇక్కడ మార్కెట్ ఉంటే ఆ మార్కెట్కి అయితే వచ్చాను. ఇక్కడ రేట్ ఎలా ఉంది ఏంటో తెలుసుకుందామని. మీరే చూడండి. అయ్యి ఈ బొమ్ముడు గొంతులు అని ఎంతండి రేటు? 5 ఇస్తారు. ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత బేరం ఆడుకొని మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక 500 చెప్పారు అనుకోండి, వాళ్ళకైతే 200 అలా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ బేరం బట్టి మనం బేరం ఆడుతుంటే వాళ్ళు ఎంత రేట్ అని చెప్తున్నారు, దాన్ని బట్టి మనకి మార్కెట్ రేట్ మీద తక్కువ వస్తుంది. మీరు ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ పెట్టే కొన్నట్టు పెట్టి అమ్ముతారు వాళ్ళు. మీరు ఏమైనా బేరం ఆడితే తక్కువ ఇస్తారు, దాన్ని బట్టి మీరు కొనండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ పండు కంపల్సరీ చేయండి. జై హింద్, మీ షాజహాన్.